హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎఫ్ఎస్ స్టూడియోలో బీట్ మేకింగ్ అన్నది ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఆల్రెడీ కార్డ్స్ మెలోడీ అన్నది కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి మనం ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అన్నది వీడియోలో చూద్దాం. ముందు సాంగ్ అన్నది ఎలా ఉందో చూద్దాం. సరే, ముందు అన్నది మొత్తం అంతా పక్కకు పెట్టేసుకున్నాం. ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఎలా ఉంటుందో చూసి ఒక 1 minute బీట్లో చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కార్డ్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను. స్టార్టింగ్ ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ కార్డ్స్ ప్యాటర్న్ తీసుకొని దాన్ని డూప్లికేట్ చేసి దాన్ని ఒకసారి ఫ్లిప్ చేసి దాన్ని ఆడియో కింద ఎంటర్ చేస్తాను. ఆడియో కింద ఎంటర్ చేసిన దాన్ని రివర్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు మనం కింద క్లిప్ చేసాం కదా, అది యాజ్ టీజ్గా వస్తే పైన ఉన్న కార్డ్ ప్రకారం. ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూసారు ఫ్రెండ్స్. ప్రార్థానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కొంచెం దీనికి వాల్యూమ్ తగ్గించుకొని రివర్బ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ రివర్బ్ అని వాడచ్చు. నేను ఎఫ్ఎస్ స్టూడియోలో డిఫాల్ట్గా ఉన్నదే వాడుతున్నాను. దీనికైతే మనం డక్కింగ్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. షేడ్ చేయని లెక్క డక్కింగ్ అయితే యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం డిఫరెన్స్ అయితే మారింది. కొంచెం వాల్యూమ్ తగ్గిద్దాం. ఇప్పుడు మొత్తం అంతా సారి ఉందాం ఫ్రెండ్స్. సేమ్ ఇదే పక్కన కూడా డూప్లికేట్ చేసి పెట్టుకున్నాం. దీని తర్వాత కొంచెం వేరియేషన్ రావడం కోసం మెలోడీ పెడదాం. ఇప్పుడైతే ఇక్కడ మెలోడీ పియానోతో ప్లే అవుతుంది. నేను దాన్ని మార్చుతున్నాను. ఏదైనా కొంచెం లీడ్ టైప్ పెట్టుకున్నాను సింథసైజర్లో. మొత్తం మన ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మొత్తం అంతా ఆన్లో పెట్టుకొని వినాలి. ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు మనం తెలుస్తుంది. సోలో పెట్టుకొని అంటే మళ్ళీ మ్యాచ్ అవుతాం సాంగ్తో. అందుకే అలా ఉన్నాం. టోన్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం అదే వెబ్ అన్నది డిలే అన్నది నాకు నచ్చలేదు, అందుకే దాన్ని రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు మనం బేస్ అన్నది యాడ్ చేద్దాం. బేస్ అన్నది నేను కార్డ్స్ని మళ్ళీ కాపీ చేసుకొని కింద రూట్ నోట్ని అయితే ఉంచేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంతే, ఇదే బేస్ లైన్. దేన్ని కాపీ చేసుకొని బేస్ అయితే యాడ్ చేశాను. లీడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి లీడ్కి ఇంకో లేయర్ అన్నది యాడ్ చేస్తున్నాను, సంథింగ్ ఏదైనా. ఇక్కడ వరకు అయితే బాగుంది. ఒకసారి అయితే మొత్తం డూప్లికేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మెలోడీ కూడా యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ మెలోనే నేను ఫ్లిప్ చేశాను ఫ్రెండ్స్, ఫ్లిప్ చేసి అక్కడ పెట్టాను. దీన్ని కూడా అలా చేస్తాను. సరే, ఇక్కడ మెలోడీ అని కూడా డిఫరెంట్గా ఏదైనా సింట్గా పెడతాను. ఒకసారి ఇక్కడ ఒక లీడ్ అయితే సింథసైజర్లో సెలెక్ట్ చేశాను. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇంకా మసాలా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, కార్డ్స్ని తీసుకుందాం మళ్ళీ. ఇప్పుడు డ్రమ్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మొత్తం విందాం.
ఫ్రెండ్స్. ఉంటాను. చెత్తలో వచ్చింది వీడియో.